ఎవరో ఒక తల్లి నా దగ్గరికి వచ్చింది. అయ్యా, నేను సువార్థికురాలిని అనింది. మంచిదమ్మా అన్న. నన్ను ఏమైనా సహాయం చేయమంటారా, మీకు పేదరాలు ఉన్నట్టున్నావన్నా. దేవుడు పొద్దున్నే ప్రార్థన చేస్తుంటే ఎస్సన్న గారు మిమ్మల్ని చూపిస్తున్నాడండి. అది ఎట్లా చూపించాడు తెలుసా? మీ చుట్టూ ఇంద్రధనుస్సు తిరుగుతుంది, ఎలుగు వచ్చేస్తుందండి. ఆ సింహాసనం మీద కూర్చున్నారండి, మీ బట్టలు మెరిసిపోతున్నాయని. సరే కానీ వచ్చిన పని చెప్పమ్మా అన్న. నాకు ఇట్లాంటి పొగిడితలు మహా చిరాకు. అందుకని నేను ఎవరిని పొగలను వాళ్ళకి చెప్పి నేను బోధించుకోను. ఆ పొగడం అనేది వస్తే మహా చిరాకు. ఏముందని పొగడించుకునేది, ఏముందని పొగిడుపులు. యేసయ్య లేకపోతే నేను ఎక్కడుండేవాడిని? యేసయ్య లేకపోతే ఎక్కడుండేవాడిని? ఆయన రక్తం చేత కడకపోతే నేను ఏమైండేవాడిని? సమాధి కోటి సున్నం మిగిలేది. నా 18 ఏళ్ళకే నేను మరణంతో పెనుగులాడిన వ్యక్తిని. రేపో మాపని మా వాళ్ళు ఎదురు చూస్తున్న సమయం అది. నా ప్రియమైన సహోదరులాగా,